ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. నూతన సంవత్సరములో నూతన మాసంలో మనం ఉంటూ ఉన్నాం. మీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది? అనుదినము ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారా లేదా? ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నారా లేదా? ఇంతవరకు ఒకసారైనా బైబిల్ మొత్తాన్ని చదివి ముగించారా లేదా? ఇవన్నిటిని కూడా మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా దేవుని సేవకుడిగా మనవి చేస్తూ ఉన్నాను. అనుదినము దేవుని యొక్క 2 నిమిషాల సందేశం విని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవడం కాదండి. దేవునితో మీరు వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనా అనుభవం కలిగిన వారిగా ఉండాలి అని దేవుని సేవకుడిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ముందు దేవుని సన్నిధిలో కనిపెట్టండి, దేవుని సన్నిధిలో ప్రార్థించండి, దేవుని స్తుతించండి, దేవుని వాక్యాన్ని ధ్యానించండి. ఆ తరువాత ఎవరి వాక్యమైనా వినండి. ఏ సేవకులదైనా, అది టీవీలో కానీ, రేడియోలో కానీ, యూట్యూబ్లో కానీ, ఎక్కడైనా. అయితే మొదట మీరు చేయవలసింది దేవుని సన్నిధిలో కనిపెట్టాలని దేవుని సేవకుడిగా నేను మనవి చేస్తున్నాను. ఈ ఉదయకాల సమయం కొరకు 117వ కీర్తన 1వ వచనము. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు అంటున్నాడు దేవుడు. భక్తుడు ఒక మాట అంటాడు, కృప జీవము కంటే ఉత్తమమైనది. ఈ కృప మనం ఎలా పొందుకుంటాం? యెహోవా యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప హెచ్చుగా ఉన్నది అని రాయబడి ఉంటుంది. ప్రియులారా, ఎవరైతే దేవునికి భయపడతారో, ఎవరైతే దేవునికి లోబడతారో అటువంటి వారి ఎడల దేవుని యొక్క కృప హెచ్చుగా ఉంటుందని దేవుని సేవకుడిగా మనం చేస్తున్నాను. భయము భక్తి కలిగినటువంటి వారు అనుదినము విడువక ప్రార్థన చేస్తారు, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తారు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. మీరు తలపెట్టు కార్యములన్నిట్లో దేవుడు జయమును అనుగ్రహించునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మీ కృప మా ఎడల ఉంచినందుకు మీకు స్తోత్రం 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 నాయన. మా ప్రియులు తలపెట్టుచున్న కార్యముల అన్నిటిలో జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్.